మంగళగిరికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశానన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గ స్థాయి సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఎవరిని కదిలించినా వైసీపీపై మండిపడుతున్నారని తెలిపారు. పార్టీ శ్రేణులంతా వచ్చే 100 రోజులు అహర్నిశలు కష్టపడి చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు నారా లోకేష్. మంగళగిరి ప్రజలది చాలా మంచి మనసు. మంగళగిరి ఒక మినీ ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కులస్తులు ఇక్కడ మంగళగిరిలో నివసిస్తారు. వాస్తవంగా ఇవ్వగలం ట్రైనింగ్ నాకు మంగళగిరిలోనే అయిపోయింది. అనేక సామాజిక వర్గాలుగా ప్రజల్ని కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తుంటే నేను అనుకున్నా ఇవన్నీ మా మంగళగిరిలోనే ఉన్నాయా బా అని. నేను ప్రజలతో చర్చించినప్పుడు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు సార్, ఎట్లా తెలుసుకున్నారని అడిగితే మా మంగళగిరిలో నాకు చెప్పారు ప్రజలని. ఓటమి చెందిన తర్వాత కూడా నేను పక్క నియోజకవర్గాలు పారిపోలేదు. ఎక్కడ ఓడిపోయానో అక్కడనే మళ్ళీ గెలవాల లక్ష్యంతో గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మంగళగిరి ప్రజల కోసం నేను అహర్నిశలు కష్టపడ్డా. 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మనం చేస్తాం జరుగుతుంది. ఒకే ఒకసారి బాబు గారు అడిగారు, మళ్ళీ నువ్వు మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని. అప్పుడు బాబు గారికి నేను చెప్పింది ఒకటే, మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు. ఆ కసితో మంగళగిరి ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పా. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా వైకాపా ప్రభుత్వం మన మంగళగిరికి చేసింది ఏంటని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా. ఈ ప్రభుత్వం మనకు చేసింది గుండు సున్నా. ఎమ్మెల్యే గారే పారిపోయే పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని గెలిపించండి, మంత్రిగా నేను చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. ఆర్కే గారే జగన్ పని అయిపోయిందని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. కాల వర్షాల వల్ల పంట నష్టం అవుతే కనీసం వచ్చి చూసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. వాళ్ళకి నేను అండగా నిలబడతానని హామీ ఇస్తున్నా. ప్రోటోకాల్ అన్న పదం మర్చిపోండి, కలిసికట్టుగా పనిచేద్దాం. హడావుడి లేకుండా ప్రజల్ని కలవాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఇక్కడి నుంచి కరెక్ట్ గా 100 మీటర్లేమో అంతే కదా, రోడ్డు గంట పక్కన ఉంటుంది. 3 సార్లు కరెంటు పోయింది. ఈ ముఖ్యమంత్రి గారి చెత్త పరిపాలన. మళ్ళీ చెత్త అంటే కేసు పెడతాడు, అదేంటో నాకు అర్థమవుతుంది. జనవరి 15 తర్వాత కనీసం 2 సార్లు మనం డోర్ టు డోర్ కార్యక్రమం చేయాలి. ఒక బూత్ లో 20% మనం మెజారిటీ వస్తే అది 40% ఎలా చేయాలని ఆలోచించాలి. కేవలం ఇబ్బందికరమైన బూతుల్లో మనం పనిచేస్తాం కాదు, మనం బలంగా ఉన్న బూతుల్లో కూడా ఎక్కువ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఎలా తీసుకురాలని ఆర్నిసలు మనం ఆలోచించాలా, పని చేయాలి. ప్రజలతో మమేక్యమై ఒక పక్కన సూపర్ 6 కార్యక్రమం వాళ్ళు తెలియజేస్తాం, రెండోది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు రాసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి మన పార్టీలో కొంతమంది నాయకులు చేరతారు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఏ నాయకులైతే మన పైన కేసులు పెట్టి, ఏ నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీలోకి నేను తీసుకోను. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మనం చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే, రాబోయే 100 రోజుల్లో నిజమైన యుద్ధం ఉంది. ఈ ప్రభుత్వం చేతులు అందరూ బాధితులే. పాపం పోలీస్ సోదరులు రావాల్సిన టీఏడీఏ కూడా కట్ చేసింది ప్రభుత్వం. ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఎట్లా కొట్టిందో ఈ ప్రభుత్వం మనందరం చూస్తున్నాం. ఆశా వర్కర్స్ రోడ్ ఎక్కారు, పారిశుద్ధ కార్మికులు రోడ్ ఎక్కారు, ఇంకా రేపో మాపో వాలంటీర్ సోదరులు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. మెజారిటీతో ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలి, దీవించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి కమిటీ సభ్యులందరినీ నేను కోరేది ఒకటి, వచ్చే 100 రోజులు అహర్నిశలు కష్టపడాలి. మంగళగిరి ప్రజల మనస్సు నేను గెలుచుకున్నాను నేను భావిస్తున్నాను. మళ్ళీ మంగళగిరి నియోజకవర్గంలోనే పోటీ చేస్తానని వాళ్ళకి చెప్తాం జరిగింది. వాళ్ళకి పని పాట ఉండదు, 5 రూపాయల కోసం ఏదో మెసేజ్ పెడతారు. అందుకని ఆ పార్టీ వాళ్ళని ఒక విషయం అభినందించాలి. అబద్ధాలు ఎంత అద్భుతంగా చెప్తారండి వాళ్ళు. మనం నిజం కూడా అంత బాగా చెప్పలేము మేము.